నమస్తే, జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము జల్లలు కూర వండుకుందామండి. జల్లలు పులుసు అంటే జల్లలు అనేవి ఏటి జల్లలు ఉంటాయి, సముద్రపు జల్లలు ఉంటాయి, మంచినీటి జల్లలు ఉంటాయి. అయితే నేను తీసుకుంది మంచినీటి జల్లలేనండి. అవి చిన్న చిన్నగా ఉంటాయి. మనకు మంచినీళ్ళు ఏదో లేకపోతే అదే కాలువల్లో పట్టే ఏదో సముద్రం ఏదో ఏటి జల్లలేదు అనేది మనం ఈజీగా తెలిసిపోయిద్ది. ఈ జల్లలు కాలువల్లో పట్టే జల్లలు తింటే ఎవ్వరికి ఏ హాని ఉండదండి. అంటే కొన్ని జల్లలు పెద్ద పెద్దవి అవి తినకూడదు, నడుముల నొప్పులు అది ఇది అని అంటారు. కానీ ఇది అందరూ తినొచ్చండి. ఇవిగోండి జల్లలు కాలువల్లో పట్టే జల్లలండి. చూడండి అంత చిన్న చిన్నగా ఉండేను, ఇట్లానే ఉంటాయండి, పెద్దగా ఉండవు. ఇవి ఉదయాన్నే వచ్చినాయండి. 5 గంటలకల్లా నేను లేచి తీసుకొని వీటన్నిటిని చేశానండి. చేయడం చూపించలేకపోయినప్పటికి మా బాబుని లేపలేదులేండి, నేనే చేసేసాను. ఇవి చేసేసరికి చాలా టైం పట్టింది. అంటే రుద్దుకోవడం ఈ తెల్లగా అవ్వడం మాత్రం చాలా ఈజీగా అయిపోతాయండి, పెద్ద పనే ఉండదు అసలు. కానీ చూడండి సూపర్గా తెల్లగా వచ్చేసినాయి. ఇవి నేను 1/2 కేజీ తీసుకున్నానండి. వీటిలోకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇది చింతపండు తీసుకున్నాను, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, అంటే ఒక 50 గ్రాములు ఉంటుందండి, అది తీసుకున్నాను. తర్వాత పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి, ఇది ఈ సైజు ఉల్లిపాయ ఒకటి, ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. తర్వాత మసాలాకి ధనియాలు, కొబ్బరి, చిన్నులపాయలు, అల్లము, ఇది నూరుకోవడానికి చిన్న పెద్దలపాయ ఒకటండి. తర్వాత చెక్క, లవంగంతోనే చాలా తక్కువ ఐటమ్సేనండి, వీటితోనే చాలా చక్కగా అంటే చాలా టేస్ట్గా చేసుకోవచ్చండి. తర్వాత యాజ్ యూజువల్గా ఉప్పు, కారము, పసుపు, ఆయిల్ ఎటు ఉంటుంది కదండి, అవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు నేను ఎక్కువ శాతము ఈ చేపల ఐటమ్స్ మొత్తం పాతకాలం పద్ధతిలోనే చేస్తానండి. ఎందుకంటే ఎక్కువగా నేను మా అమ్మ దగ్గర మాత్రమే చూసి నేర్చుకున్నాను అన్నీ కూడాను. ఆ పద్ధతిలోనే చేసుకుందాం. అట్లా చేసుకుంటేనే వీటికి టేస్ట్ అనేది వచ్చిద్దండి. ఇప్పుడు మనం వీటిని తయారు ఎట్లా చేసుకోవాలో చూద్దాం. చింతపండుని నానబెట్టుకుందామండి. శుభ్రంగా కడుక్కొని చింతపండు నానబెట్టేసుకుందాం. తర్వాత వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని కోసుకొని మసాలా కూడా నూరుకొని అప్పుడు ఎట్లా చేయాలో మీకు చూపిస్తానండి. నేను చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ కడుక్కొని కోసుకొని పక్కన పెట్టుకున్నాను. మసాలా ఇదిగోండి నూరేసేసుకున్నాను. నూరుకొని కచ్చాబచ్చాక నూరుకొని పక్కన పెట్టుకున్నాను అండి. పొయ్యి చక్కగా రగులుతుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక మందపాటి చట్టిని పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇట్లా మందంగా ఉండాలండి. దీన్ని పొయ్యి మీద పెట్టుకుందాం. కొంచెం వేడెక్కనిద్దామండి చట్టిని. చట్టి వేడెక్కిందండి. ఇప్పుడు నూనె పోసేసుకుందాం. ఒక 3.5 గంటలు నూనె పోసుకుందామండి. ఎందుకంటే నాన్ వెజ్లోకి అసలు ఆయిల్ అనేది లేకపోతే, ఆయిల్ లేకపోయినా సరిపడా మసాలాలు లేకపోయినా నీసు వాసన అనేది వచ్చేసిద్దండి. మనం కొంచెం ఆయిల్ ఏదో వారానికి రెండు సార్లు ఏవో నాన్ వెజ్ వండుకుంటాము. అయినంత మాత్రాన కొంచెం నూనె ఎక్కువైనా కూడా, ఎక్కువ అంటే సరిపోను వేసుకోవాలి, వాడుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఆయిల్ ఎక్కువ అవుతుందని చెప్పానని సరిగ్గా ఆయిల్ పోసుకోకుండా వండుకున్నాం అనుకోండి, నీ వాసన వచ్చిద్ది. మనం చేసిన శ్రమ అంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే తినకపోతే వేస్టే అయిపోయిద్దిగా మరి. అందుకని చక్కగా వండుకుందాం. కిందండి ఇందాక నేను మెంతులు చెప్పలేదు. మెంతులు కొన్ని వేసుకుందాం, కొన్ని మెంతులే వేసుకుందాం, ఒక 10 మెంతుల వరకు. మెంతులు కూడా చక్కగా ఇదైనాయండి. ఇప్పుడు పెద్దలపాయలు వేసేసుకుందాం. పెద్దలపాయలు కొంచెం వేగనిద్దాము. మిరపకాయలు వేసుకుందామండి. కొన్ని పచ్చిమిరపకాయలు తర్వాత వేసుకుందాము. ఒకేసారి ఈ పేస్ట్ కూడా, మసాలా పేస్ట్ కూడా వేసేసుకుందాం. నేను 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. ఇది కూడా కొంచెం వేగనిద్దాము. అవి వేగినాయండి. ఇప్పుడు కారం వేసేసుకుందాం. 2.5 టీ స్పూన్లు వేసుకుందామండి. వేగినాయండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసేసుకుందాం. 1/2 కేజీనే కదండి,
చేపలు, అందుకని చెప్పానని మనం అన్నీ తక్కువే తీసుకోవాలి. మసాలా కూడాను అప్పటికప్పుడు నూరి వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి నాన్ వెజ్లోకి. ఇదిగోండి చింతపండు పులుసు చక్కగా పోసేసుకున్నాము. ఇప్పుడు మనము ఉప్పు కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇదిగోండి మనం చేపలు వేసుకొని ఉడికేటప్పుడు ఇంకొకసారి చూసుకుందాం సరిపోయిందో లేదా అనేది. ఉప్పు టేస్ట్ చూసుకుందాం. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందామండి. ఒక 2 నిమిషాలు మరగనిద్దాము. చక్కగా ఇప్పుడే తెరులుతున్నాయి. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాలు అయిందండి. పులుసు ఎంతవరకు తెరిలిందో చూద్దాం. అదిగోండి చక్కగా తెరిలిపోయింది పులుసు. ఇప్పుడు మనము జల్లలు వేసేసుకుందామండి. ఈ జల్లల్ని ఉప్పు కారంతో వాటితో మ్యారినేట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. చక్కగా ఉడికిపోతాయి. ఉప్పు కారం మసాలా అన్నీ ఇప్పుడు పడతాయి. చింతపండు పులుసు, చిన్న చేపల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. చాలా మంచిది అసలు. ఇవి దొరికే టైంలో ఎవరైనా కూడాను తీసుకొని చేసుకోవడం రాకపోయినా కానీ ఇప్పుడు బయట అందరూ చేస్తున్నారు కదండి. చేపలు ఇచ్చేవాళ్ళే చేపలు చేస్తున్నారు. చక్కగా వాళ్ళ చేత చేయించుకుంటే చక్కగా తినొచ్చండి. ఇప్పుడు మనం ఒకసారి ఇట్లా తిప్పుకుందాము. ఓకేనండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందామండి. మధ్యలో ఒకసారి తీసి చూసుకుందాం. ఐదు నిమిషాలు అవుతుందండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. మధ్యలో ఒకసారి చూద్దామని అన్నాను కదా, ఇప్పుడు ఒకసారి చూసుకుందాము. అదిగోండి చక్కగా ఉడికిపోతుంది. కమ్మన వాసన వస్తుందండి అసలు. మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం. మంట అనేది ఎప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వండుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందు ఎప్పుడు కూడా వండుకోకూడదు. ఎందుకంటే అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక ముక్క అనేది చికెన్ అయినా మటన్ అయినా ఇదైనా, మటన్ అంటే మనం కుక్కర్లో వేసి వండుకుంటాము, చేపలైనా కూడాను చిదురు అవుతాయి. అందుకని చెప్పానని ఉడికే వరకు చక్కగా హై ఫ్లేమ్లోనే, గ్యాస్ మీద అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇదైతే మంట కొంచెం ఎక్కువగా పెట్టుకొని పొయ్యి మీద అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకుందాము. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇంకా మనం 2-3 నిమిషాల్లో దించుతాం అనగా ఈ పచ్చిమిరపకాయలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకుంటేనే కొంచెం ఉడకకుండా పులుపు అనేది పట్టి మనం తినేటప్పుడు సూపర్గా ఉంటాయండి అసలు. ఇంకా 2-3 నిమిషాలు దించేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు కూడా, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చుకుందామండి. 2 నిమిషాలు అయిందండి. కూర ఎంతవరకు అయిందో చూద్దాం. ఓకే, చక్కగా ఉడికిపోయిందండి అసలు. అది నూనె కూడా పైకి వచ్చేస్తుంది. ఇటు పులుసు కాదు అటు ఇగురు కాదండి, మీడియంగా ఉంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇప్పుడు దించేసుకుందాం. చూద్దామండి. ఓకేనండి, చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇది మనం ఆరిన తర్వాత మాత్రం తింటేనే ఆ టేస్ట్ అనేది తెలిసిద్ది. కనుక నేను ఒక అరగంట ఆగి ఈలోపు ఆరిపోయిద్ది, అప్పుడు తింటానండి. టేస్ట్ ఎలా ఉందో చేసి మీకు చెప్తాను నేను. ఇదిగోండి జల్లల కూర రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉడికిందో అసలు, ఎంత బాగా ఉడికిందోను. ఏ ముక్కకి ఆ ముక్క, అంటే ఏ చేపకి ఆ చేప బాగా సూపర్గా ఉడికిందండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఒక్క ముళ్ళే ఉంటుందండి, చిన్న చిన్న ముళ్ళు అనేవి ఉండవు. పిల్లలకు కూడాను చాలా చక్కగా పెట్టుకోవచ్చు. ఇదిగోండి టేస్టీ కూర తినేస్తున్నానండి. జల్లల కూర
సూపర్గా ఉందండి అసలు. సూపర్ అదిరిపోయింది. ఇదిగోండి పచ్చిమిరపకాయ కూడాను ఉడికినట్టుగా ఎంత బాగుందో చూడండి. పచ్చిమిరపకాయ కూడా తింటున్నాను. నిజంగా అదిరిపోయిందండి అసలు. ఇప్పుడు చేప తింటున్నానండి. చూడండి ముళ్ళు కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఒక్క ముల్లే ఉంటుంది దీనికి, ఒక్క ముల్లే ఉంటుంది. ఇక వేరే చిన్న ముళ్ళు అంటూ ఏదీ ఉండదు. ఇదిగోండి చేప మాంసం. సూపర్ అండి. గిన్నెలు లాగి చేస్తారు నిజంగా అసలు. పెళ్ళాలు తిని పడేస్తారండి. ఇదిగోండి ఇప్పుడు జల్లే పెట్టుకొని తినేస్తున్నాను. అదిరిపోయిందండి. మన వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్. సూపర్ ఉంది అసలు.